హలో ఫ్రెండ్స్, హలో, గుడ్ మార్నింగ్ వేస్టేజ్. మాకు పార్సల్ వచ్చింది, ఇంకా ఓపెన్ చేస్తున్నాను. ఇప్పుడే తీసాను. లోపల ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చూపిద్దామని చెప్పేసి అన్బాక్స్ చేస్తున్నాను. జస్ట్ ఇప్పుడే, ఇంకా లోపల ఏమేమి ఉండేది నేను చూడలేదు. అన్బాక్సింగ్ వెస్టేజ్ ప్రోడక్ట్ 4th CNC కంప్లీటెడ్. ఒకసారి చూపిద్దాము ఏమేమి వచ్చాయి. ఇది ఎందుకంటే ముందుగానే డ్యామేజ్గా వచ్చింది బాక్స్, అందుకని చెప్పేసి ఒకసారి వీడియో పెడుతున్నాను. చూడండి ఒకసారి ఇందులో ఏమేమి వచ్చాయి, మేము ఏమేమి ఆర్డర్ చేసామనేది మీకు చూపిస్తున్నాను. దీంట్లో వచ్చేసి మేము ఆర్డర్ ఇచ్చినవి ఏంటివి అనేది మీకు చూపిస్తాను. ఇదండి స్లిప్, ఇలా వస్తుంది. మనం ఏదైనా వెస్టేజ్ ఆర్డర్ చేస్తే మనకు స్లిప్ అనేది ఇలా ఇస్తారు. ఇందులో ఐటమ్స్ మేము ఏమేమి ఆర్డర్ మేమైతే 100 పీవీస్కి ఆర్డర్ ఇచ్చాము. ఇక్కడైతే నాకు 75.58 అని ఉంది. అది ఏందో నాకు కొంచెం క్లారిటీ లేదు. మా ఆయన వచ్చిన తర్వాత ప్లస్ అది కనుక ఓసారి క్లారిటీ తీసుకుంటాను. మేమైతే టోటల్ 100 పీవీకి చేసాము. సార్. ఒకసారి చూద్దాము. జస్ట్ నేను ఇప్పుడే ఓపెన్ చేసి చూస్తున్నాను కదా. మేమైతే టోటల్ 100 పీవీకి చేసాము. మాకైతే మా మొబైల్లో 100 పీవీస్ పడ్డాయి. అవి కనుక మీకు చూపిస్తాను. మై పీవీస్ అనే స్టేట్మెంట్లో మాకైతే 100 పీవీస్ పాయింట్ 22 అని పడ్డాయి. కానీ ఇది ఎట్లా ఏంటి అనేది దీంట్లో వచ్చేసి మనకు స్లిప్లో వచ్చేసి 75 పాయింట్సే చూపిస్తున్నాయి. అది ఏంటి, దీంట్లో ఏది మిస్ అయింది మేము ఆర్డర్ చేసిన దాంట్లో అని చెప్పేసి ఆర్డర్ పెట్టింది మా ఆయన. కాబట్టి మా ఆయన వచ్చిన తర్వాత కనుక వాటి డీటెయిల్స్ ఒకసారి క్లియర్ చేసుకుంటాను. ప్లస్ ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఇందులో ఉండేటివి చెక్ చేసుకుందాము. రైస్ బ్రాండ్ ఆయిల్ వచ్చేసి ఇదిగోండి, ఇక్కడ ఉంటుంది. ఫస్ట్ లైట్ హౌస్ రైస్ బ్రాండ్ ఆయిల్. అవి వచ్చేసి అన్నీ 3, అక్కడ 3 ఉన్నాయి కదండి. ఓకే. ఇంకొకటి వచ్చేసి హైవెస్ట్ ఆల్ట్రాస్ వెబ్ ఫ్లోర్ క్లీనర్ అండి. ఫ్లోర్ క్లీనర్ అంటే ఏం లేదండి, వీటిని ఫ్లోర్ క్లీనర్స్ అంటారు. చూపిస్తాను మీకు క్లియర్గా. ఇదిగోనండి, హైవెస్ట్ ఆల్ట్రా స్వబ్ ఫ్లోర్ క్లీనర్స్ సొల్యూషన్ అని చెప్పేసి ఇది నిజంగా నేను మీకు చెప్పడం ఏంటంటే వీటి గురించి ఒక్కొక్కటి క్లారిటీ ఇస్తాను. అది ఏంటంటే ఇది నిజంగానండి మనకు చాలా 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 బాగా వర్క్ చేస్తుంది. నేను ఇప్పుడు వాడుతున్నాను. నేను ఇప్పటికే చాలా వాడాను, మీకు అదే చెప్తున్నాను. ఏంటంటే ఫ్లోర్ అనేది మనకి కిందన ఫ్లోర్ మనకి ఎంత గలీజ్గానన్నా ఉండు, ఏమైనా ఉండు, మనం ఎక్కువ ఇప్పుడు ఒక బండలు క్లీన్ చేయాలంటే మనం ఇల్లు క్లీన్ చేసుకునేటప్పుడు కానీ ఎక్కువ ఏదైనా లిక్విడ్ వేసి చేస్తాము. ఒక బకెట్కి అయితే ఏవేవో వేస్తాము. అన్నీ అవసరం లేదండి. ఈ ఆల్ట్రా స్వబ్ ఒక్కటి జస్ట్ ఒక బకెట్ అయితే ఇది ఫుల్, ఈ మూతతో ఫుల్ మూత కనుక అవసరం లేదండి. సగం మూత అయితే చాలు. ఒక బకెట్కు మనం వాడుకొని చేయొచ్చండి, ఇబ్బంది ఏం లేదు. చాలా చాలా అంటే క్లీన్ అయిపోతుంది. మీకు క్లారిటీ రావాలంటే ముందు ఒక ఫ్లోర్ పైన అంటే ఒక బండ పైన కానీ గ్యాస్ బండ పైన కానీ అట్లా వేసి కొంచెం తుడిచి చూడండి. ఇది ఎందుకంటే వేరే కెమికల్స్ వల్ల వచ్చేటివి కాదు. జస్ట్ ఏదంటే మనకు గులాబీ పూలు, ఆ గులాబీ చెట్టుతోనే తయారయ్యేటంటే వేర్లు, బెరడు, ఆకులు ప్లస్ ఆ పూలతో తయారయ్యే ఫ్లోర్ క్లీనర్. కాబట్టి మనకైతే చాలా చాలా బెనిఫిట్లు ఉన్నాయి. దీనివల్ల మనం డబ్బులు సంపాదించుకోవడం ఎలా అనుకోవచ్చు. ఇది కొన్నాము, ఇది కొంటే నాకు పాయింట్స్ లెవెల్లో
ఒక పాయింట్స్ రిలీజ్ అవుతాయి. ఆ టైప్లో నాకు అమౌంట్ అనేది సేవ్. అది కనుక ఒక వీడియో నేను చెప్తాను ఎలా ఏంటి అనేది క్లియర్గా. ఒక్కసారి నేను అన్బాక్సింగ్లో మీకు ఒకసారి జస్ట్ రఫ్గా చెప్తున్నాను. క్లీనింగ్ అయితే నిజంగా చాలా చాలా బెస్ట్ అండి. నేను వాడడమే కాకుండా నాతో పాటు నా కింద ఖచ్చితంగా 100 మంది వాడుతున్నారు. దీని రిజల్ట్ సూపర్గా ఉంది. దీని రిజల్ట్ ఎవరైనా వాడచ్చు. ప్రతి ఒక్కరూ దీని గురించి తెలుసుకుంటారు. ఎందుకంటే కెమికల్స్ అవన్నీ వాడి కిందన పిల్లలు ఏదైనా పడితే మళ్ళీ నోట్లో పెట్టుకోవడం అన్నీ ప్రమాదకరం కదా. దీనివల్ల ఎలాంటి ప్రమాదము ఉండదు. ఇవి నాకు 2 వచ్చాయి. అందులో స్లిప్లో చూపించిన విధంగా 2 ఉన్నాయి. సోప్ అయితే ఓపెన్ అయిపోయింది. ఓపెన్లో వచ్చింది అంటే అక్కడ నుంచి మనకి పార్సల్లో వచ్చింది కదా. పెద్ద ఇబ్బంది ఏం లేదు ఓపెన్ అయినా కానీ. ఎందుకంటే మనకు కవర్తో ఉంది కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. దాన్ని పెద్ద ఇష్యూ చేయాల్సినంత అవసరం కనుక నాకు అనిపించలేదు. ఇవిగోనండి, మనం 2 అనుకున్నాం కదా, బయటికి తీయడం ఎందుకు, ఇందులో చూద్దాం ఒకసారి అని చెప్పి చూస్తున్నాను. ఇదిగోనండి, ఇవి 2. మనకు ఫ్లోర్ క్లీనర్ వచ్చేసి ఇందులో 2 అని ఉన్నాయి కదా, 2. ఇంకా ఏమేమి ఉన్నాయి చూద్దాం. ఫ్లోర్ క్లీనర్ అయిపోయిన తర్వాత మనకి టోనర్ అండి. అంటే మనకి ఫేస్కి క్లీన్ చేసేది క్లీన్జర్ టోనర్స్ 2. ఇదిగో మీరే చూడండి. థర్డ్ వన్ వచ్చేసి టోనర్ అండి. మనము 2 అవి కనుక 2 చేసాము. ఆ టోనర్స్ 2 ఎక్కడున్నాయో చూపిస్తాను మీకు. ఇదిగోనండి టోనరు. ఇది టోనరు. దీని గురించి కనుక మీకు ఒకసారి నేను వీడియో సపరేట్ చేసి పెడతాను. ఎందుకంటే నా ఫేస్ గ్లోకి నేను ఫస్ట్ టైం తీసుకొచ్చుకుంటున్నాను వాడటానికి. నేను ఇంతవరకు అయితే వాడలేదు, ఫస్ట్ టైం. ఇవి టోనర్స్ 2 అండి. ఇదిగోండి 2 ఉన్నాయి. టోనర్స్ 2. టోనర్ తర్వాత ఫెయిర్ నైస్ క్రీమ్ అండి. అంటే ఫెయిర్ అండ్ లవ్లీ. ఇది వచ్చేసి చెర్రీ వాటి ఫ్లేవర్ అండి. వాటితో తయారవుతుంది. మీకు ఇలా చెప్తేనక ఇలా మీకు క్లియర్గా ఉంటుంది. ఇదిగోనండి ఫెయిర్ నైస్ క్రీమ్ అంటే ఇదే అండి. ఓకేనా, ఇది ఫెయిర్ నైస్ క్రీమ్ అండి. ఇవి వచ్చేసి కనుక 2 కదా మనకు చూపించింది. ఇదిగోనండి, ఇది ఫెయిర్ నైస్ క్రీమ్ 2. ఓకే, ఇంకా మనకి ఏమున్నాయి? టోనర్ కంప్లీట్, ఫెయిర్ నైస్ క్రీమ్ కంప్లీట్ 2 కాబట్టి ఇంకోటి హెయిర్ ఫాల్ బోనస్ రీస్టోర్ అండి. అంటే వెంట్రుకలు పోయినోటివి తిరిగి రావడానికి అవి 2. అవి ఏంటివి అంటే మీకు చూపిస్తాను. ఇవి అండి. కాదు, బై మిస్టేక్, సారీ అండి. ఇవి 2 అండి. ఇదిగోండి హెయిర్ ఫాల్ బోనస్ రీస్టోర్ అంటే మనకు మీకు అర్థమై ఉంటుంది. బోనస్ రీస్టోర్ అంటే మనకు ఊడిపోయిన వెంట్రుకలు తిరిగి రావడానికి వాడే షాంపూ అనమాట. ఇవి వచ్చేసి మనం 2 ఆర్డర్ ఇచ్చాం కదండి. ఇదిగోండి, ఇవి కూడా మనకు 2 ఓకే యాడ్ అయిపోయాయి. అంటే 2 ఉన్నాయి ఇక్కడికి. అన్నీ 2 మనకి ఇంతవరకు అయితే ఓకే. చూపిద్దాం ఇంకా కొన్ని. ఓకే, అవి 2 ప్లస్ ఇంకొకటి ఇంకా ఏమున్నాయి? అష్యూర్ హెయిర్ ఆయిల్ అండి. అంటే మనకు తలకు వాడే నూనె. అవి 2 ఉన్నాయి కదా, అవి కూడా మీకు క్లారిటీ ఇస్తాను. ఇదిగోనండి హెయిర్ ఆయిల్ ఒకటి, ఇంకోటి ఎక్కడుంది? ఇదిగోనండి హెయిర్ ఆయిల్ 2. హెయిర్ ఆయిల్ 2 అక్కడ. ఓకే, అవి 2 ఓకే కంప్లీటెడ్. హెయిర్ ఆయిల్ తర్వాత ఏముంది?
డైలీ అష్యూర్ డైలీ కేర్ షాంప్స్ 2 కదా. అష్యూర్ డైలీ కేర్ షాంప్స్ ఏవంటే ఇవండి, ఈ రెడ్ కలర్లో ఉన్నాయి కదా, ఇదిగో చూడండి మూత లూజ్ ఉంది, అదిగోండి డైలీ కేర్ షాంపూస్. దీంట్లో వచ్చేసి మనకి ఏమేమి ఉంటాయంటేనాక ఈగొనక నేను ఒక్కొక్కటి మీకు ఒక్కొక్క వీడియోలో ఖచ్చితంగా మీకు షేర్ చేస్తానండి. ఒక్కొక్క వీడియో కంపల్సరీ చేయాలనుకుంటున్నాను, చేస్తాను. ఇవి 2 కదండి మనకు చూపించింది, ఇవి 2 మనకి ఇవి 2 అండి. ప్లస్ ఇంకా ఏమున్నాయో చూద్దాం. డైలీ కేర్ షాంపూస్ 2 అయిపోయాయి కదా. అష్యూర్ డీప్ క్లీనర్ అష్యూర్ డీప్ క్లీన్నెస్ షాంపూస్ కనిపిస్తుంది క్లియర్గా, అవి 2 ఉన్నాయండి. అవి కనుక చూద్దాము. డీప్ క్లీనర్ అంటే ఇదేనండి, ఇదిగో చూడండి. అష్యూర్ డీప్ క్లీనర్ అని వస్తుంది, అష్యూర్ డీప్ క్లీన్నెస్ షాంపూస్ అన్నమాట. దీంట్లో లెమన్ అండ్ థైమ్ ఎక్స్ట్రాక్ట్ అంటే అవి ఎక్స్ట్రా ఉంటాయి దీంట్లో. చూడండి, నిమ్మతో మనకి హెయిర్ ఫాల్ ఉంటేనక పూర్తిగా మనకు వెళ్ళిపోయేటట్టు చేస్తుందండి ఇది. అవి 2 ఉన్నాయి మనకి. ఇంకా డీప్ క్లీనర్ షాంపూ అయిపోయిన తర్వాత సోప్ ఒకటి ఉందండి. అంటే మనకి 100 పాయింట్లకి తక్కువ ఉన్నాయని చెప్పేసి మా సారు ఇవి చేశారు, అష్యూర్ సోప్ ఒకటి పెట్టారు. ఆ సోప్ ఏంటంటే ఇందాక మనకు ఆల్రెడీ ఊడిపోయింది కదా ఆ సోప్, అదండి ఎక్కడ కూడా ఉందో ఇదిగో అష్యూర్ సోపు. దీని అవునో కాదో మీకు చూపించండి. లోపల గ్రీన్ కలర్ ఉంటుంది, బాక్స్ వచ్చేసి ఇదిగోనండి. అష్యూర్ సోప్ నీము, తులసి, పుదీనా, నర్సింగ్స్ ఇవన్నీ ఉంటాయి. నాకైతే తెలియదు, అది మాయిశ్చరైజింగ్ అంట. ఖచ్చితంగా అయితే నాకు వర్క్ చేస్తాను. ఇంట్లో చాలా రోజుల నుంచి 7 months నుంచి వాడుతున్నాము. చాలా అంటే చాలా బెనిఫిట్ ఉంది దీంట్లో. ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క రోజు నేను వీడియో చేస్తాను కంపల్సరీ. మనకి ఇంకొకటి ఏమొచ్చింది, లాస్ట్ అండ్ ఫైనల్ అష్యూర్ సోప్ అయిపోయింది కదా ఒకటి. అష్యూర్ కంప్లీట్ అంటే మనకి ఇది ఫ్రీ ప్రోడక్ట్ కింద వస్తుందండి. ఇది మనకి ఫ్రీ ప్రోడక్ట్ కింద వచ్చింది. ఇవి అన్నీ కలిపి మనకి 100, ఇక్కడ వచ్చేసి మనకు 75 PVC చూపిస్తుంది కదా. ఇది ఫ్రీ ప్రోడక్ట్ కింద వచ్చింది. అంటే ఫ్రీ అంటే ఇవన్నీ కొనడం వల్ల మనకి ఇది ఒకటి ఫ్రీ పంపించారు, అది ఫ్రీ ప్రోడక్ట్ అంటే. ఇంకోటి వచ్చేసి ఇక్కడ మనకు 75 పాయింట్స్ చూపించారు కదా. ఇవి నిజంగా 75 పాయింట్స్ ఉన్నాయా లేదని మనం చెక్ చేసుకుందాం, ఇవి ఎన్ని పాయింట్లు ఉన్నాయని. ఇదిగోండి, ఇవ్వండి మనకు వచ్చినవి అన్నీ ఉన్నాయి కదా. రైస్ బ్రాండ్ ఆయిల్ 3 ఉన్నాయి, ఫ్లోర్ క్లీనర్లు 2 ఉన్నాయి, టోనర్ అని చెప్పేసి అవి 2 ఉన్నాయి. ఇవి 2 అండి. మనకు ఫేస్ అనేది గ్లో వచ్చేలా చేసేదానికి, ఫేస్ క్లీన్ చేసుకునేదానికి. మనకు ఆయిల్ 2 ఉన్నాయి, షాంపూస్ 3 టైప్స్, డీప్ క్లీనర్ ఒకటి, డైలీ కేర్ షాంపూ. డీప్ క్లీనర్ వచ్చేసి ఇవి వస్తాయి, డైలీ కేర్ షాంపూ వచ్చేసి ఇవి వస్తాయి. నార్మల్ క్లీనరు అంటేనక మనకు వెంట్రుకలు ఊడిపోతే అవి తిరిగి రావటానికి ఎక్కువ ఇవి వాడతారు, అవి ఉన్నాయండి. ఇంకొచ్చేసి ఫెయిర్ అండ్ లవ్లీలు వచ్చేసి ఉన్నాయి ఇక్కడ. వీటినే ఫెయిర్నెస్ క్రీమ్స్ అంటారు, ఫెయిర్ అండ్ లవ్లీ అంటారు, 2 కదా మనకి. అవి 2 ఉన్నాయి. ప్లస్ బోనస్ టైప్ అంటే మనకు ఫ్రీ టైప్లో వచ్చింది ఇది ఒకటి ఉంది, అది కొనక ఇదే ఫెయిర్ అండ్ లవ్లీనే ఫెయిర్నెస్ క్రీమ్. సోప్ ఒకటి, ఆ సోప్ ఆల్రెడీ ఊడిపోయిందండి, అందుకే అలానే చూపిస్తున్నాను. ఇది ఒకటి అలానే వచ్చింది కాబట్టి చూపిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. మనకి 4th CNC కంప్లీటెడ్. ఇప్పుడు ఏంటంటే మనకి 4th CNC కంప్లీట్ అయిపోయింది కాబట్టి 100 PV మనకి
అండ్ 5th CNC మనకి ఫ్రీ ప్రోడక్ట్ వస్తుంది. 2525 రూపాయలకి మనకు ఫ్రీగా ఎంత సరుకు అయితే అంతకు తీసుకుంటామో, అంటే మనకు నచ్చిందే తీసుకుంటామో ఆ ఫ్రీ ప్రోడక్ట్ వస్తుందండి. అవి కూడా నేను ఫ్రీ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత కనుక నేను ఒక వీడియో చేసి మీకు పంపిస్తాను, చూడండి. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. విష్ యూ వెల్త్. బాయ్.